ఇటు ప్రారబ్ధ కర్మ ఉంటుంది, ఇటు సంచిత కర్మ ఉంటుంది. దేని బలం ఎక్కువైతే అదే విజయం సాధిస్తుంది. మీకు ప్రారబ్ధం ఎక్కువ ఉందనుకోండి, మీరు సంచితం అంటే ఈ జన్మలో మీరు ఎక్కువ పుణ్యం చేసుకుంటే ప్రారబ్ధంలో పాపకర్మ ఉన్నప్పటికీ కూడా దీని ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. మనం అనేక సమస్యల నుండి బయటపడతాం. ఒకవేళ మనం సంచితం చేసుకోలేదనుకోండి, ఈ జన్మలో మనం ఏమీ చేసుకోవటం లేదనుకోండి, ప్రారబ్ధం ఏముంటే దాన్ని అనుభవించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. కావున జాతకంలో ఏది ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో అది 50% మాత్రమే. ఖచ్చితంగా మన యొక్క పరిశ్రమతో దాని నుండి మనం బయటపడవచ్చు. ఈ విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. తప్పక మనం దాన ధర్మాలు కావచ్చు, యజ్ఞ యాగాలు కావచ్చు, జప పారాయణలు కావచ్చు, మనం నిరంతరము చేసుకుంటూ ఉండాలి. శక్తి ఉన్నవాళ్ళు ఎక్కువగా చేస్తారు, శక్తి లేని వాళ్ళు సొంతంగానైనా జపతపాలు చేసుకోవచ్చు. ₹1 ఖర్చు